ఎంతసేపు జగన్ గారి మీద పడి ఏడవటానికి వీళ్ళందరూ. మరి ఈరోజు ఎక్కడికి పోయారు? ఆ స్వామీజీలు ఎక్కడికి పోయారు? ఆ సనాతన యోధుడు ఎక్కడికి పోయాడు? ఈ ఛానల్ ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదు మేధావులు విశ్లేషకులతో? వైకుంఠ ఏకాదశి ఉంది ఒక సైడు మోడీ గారి మీటింగ్ ఉందని తెలిసి కూడా కుప్పంలో స్వర్ణ కుప్పం అని చెప్పి సెల్ఫ్ డబ్బు కుట్టుకునే ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? దానివల్ల ఏమైనా ఒక్క కుటుంబానికైనా లాభం ఉందా? కనీసం మీ మేనిఫెస్టోలో పెట్టిన సంక్రాంతి కానుక కూడా ఏ కుటుంబానికి ఇవ్వాల? మరి స్వర్ణ కుప్పం వల్ల ఈ 3 రోజుల్లో ఏం లాభం? 6 మంది ప్రాణాలు పోవటం తప్ప, 60 మంది ఒళ్ళు ఎముకలు ఇరిగి హూనం అవటం తప్ప ఏం ఉపయోగం ఉంది? ఇంత అర్జెంటుగా పెట్టి ఆఫీసర్లందరినీ టార్చర్ పెట్టి ఇప్పుడు ఎవరినో బలిపశువులు చేసి అసలైన నీ భజన పరులు ఈ మరణానికి కారణమైన వాళ్ళని తప్పించాలని చూస్తున్నావు. ఎంత సిగ్గుచేటు! తిరుమల దర్శనం పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో జేబులు నింపుకొని సొంత నగరి ప్రజలు ఎవరైతే నీకు ఓట్లేశారో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి తీసుకెళ్లి దర్శనం ఇప్పించిన నువ్వు, అలాంటి చరిత్ర ఉన్న నువ్వు నీ సొంత కార్యకర్తలను కూడా దోచుకున్నావు కాంట్రాక్టుల పేరుతో. ఆఖరికి నీ సొంత పార్టీ లీడర్లు కూడా ఈవిడ మా పార్టీకి దరిద్రం అనుకునే స్టేజ్కి తెచ్చుకున్న రోజా ఈరోజు నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ని, లేదా బాధాకరమైన ఇన్సిడెంట్ని, కొంతమంది మనుషులు చనిపోతే దాని గురించి కూడా రాజకీయం చేయటానికి కోసం ఈరోజు మైకు ముందుకు వచ్చి బాధ్యత లేకుండా కనీసం ఆ చనిపోయిన కుటుంబాల కోసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రతిదీ రాజకీయం చేసి పడేయాలి, మనకు నోటికి వచ్చినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడాలి, అవమానించాలి సీఎంని, డీసీఎంని, లేకపోతే అందరు లీడర్స్ని. ఏంటమ్మా నువ్వు మాట్లాడే మాటలు? చంద్రబాబు నాయుడు గారు లెగ్గు మహిమ వల్ల నీ లెగ్గు చరిత్ర గురించి మాట్లాడమంటావా? ఏదన్నా ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకే కాదు, పక్క రాష్ట్ర ప్రజలకి నువ్వు ఎవరికో చేపల పులుసు ఇచ్చావంట, ఆ రాష్ట్ర ప్రజలు కూడా నీ లెగ్గు గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ స్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు ఏమన్నా మేము మాట్లాడితే రేపొద్దున గ్లిజరిన్ కళ్ళల్లో వేసుకొని మైకుల ముందుకు వచ్చి నన్ను పర్సనల్ అటాక్ చేస్తున్నారు అని మాట్లాడతావు. సిగ్గు సరే ఉందా? మీ లీడర్ లాగా ఈ లీడర్లు ఏమైనా ప్యాలెస్లో పడుకుంటున్నారా? రియా హాస్పిటల్లో అంతమంది చిన్నారులు చనిపోయారు ఆక్సిజన్ ఫెయిల్ అయితే. ఆ రోజు మీ లీడర్ ఏం పీకాడు? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తిరుమలలోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి సీరియస్నెస్ ఏంటో తెలుసుకోవటమే కాకుండా ఓపెన్గా అక్కడ ఈఓల్ని, లేకపోతే డిప్యూటీ ఈఓల్ని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రతి ఒక్కరిని కాల్అవుట్ చేస్తా జరిగిన ఫాల్ట్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు, మేము అకౌంటబిలిటీ తీసుకుంటున్నాం, రేపొద్దున ఇలాంటి జరగకుండా చూసుకుంటాం అని చెప్పి దానికి కొత్త ప్రణాళికలు కూడా యాడ్ చేస్తున్నారు. ఇంత చేస్తుంటే అప్రిషియేట్ చేయకపోగా సిగ్గు సరం లేకుండా బురద చల్లటానికి ట్రై చేస్తావు. ఇది ఈ సిచ్యువేషన్ వాడుకుని 6 చనిపోతే ఇది కాదా మీ బతుకులు? ఫ్లడ్స్ అప్పుడు ఇదే ధోరణి. ఆ రోజు ₹1 కోటి ప్రకటించాడు, ఈ రోజు దాకా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజున అడిగావా నీ లీడర్ని? నువ్వు వచ్చి మాట్లాడతావా? మేము 25 lakhs ఈచ్ ఫ్యామిలీకి అనౌన్స్ చేసాం. అది కాకుండా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని అనౌన్స్ చేసాం. అవి కాకుండా గాయపడి హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ని జస్ట్ వెళ్ళామా నామకే వాస్తే ఫోటో తీయించుకున్నామా అని కాకుండా ప్రతి పేషెంట్తో టైం స్పెండ్ చేసి ఏం జరిగింది ఏంటి అని ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. తప్పు ఎవరిదైనా సరే, మన సొంత వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే అని గట్టిగా ఖరాఖండిగా నిర్ణయించుకున్న గవర్నమెంట్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో, ఈ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అందరూ అప్రిషియేట్ చేయాలి. యాక్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుతాయి, కానీ యాక్సిడెంట్ని ఓన్ చేసుకొని ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయినా సరే దాన్ని ఎలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పి బాధ్యతగా వ్యవహరించే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే. నీకేమాత్రం సిగ్గున్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చో చాలు. అదొక్కటే నువ్వు ప్రజలు చేసే మేలు. శవాల ముందు చిల్లర ఏరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పేలాలు ఏరుకునేదానికి, చిల్లర ఏరుకునేదానికి వచ్చేసే మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా. వచ్చేసింది పొద్దున్నే వచ్చేసి శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి పొంతన లేకుండా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టేసి అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లట చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ఏమ్మా? అక్కడంటే అల్లు అర్జున్ ఉన్నాడు, వెళ్ళాడు, పర్మిషన్ లేకుండా వెళ్ళాడు, గవర్నమెంట్ వద్దన్నా వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు ఇది, ఓకే, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది దీని వెనక ఎవరున్నా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి క్లియర్ గా ఇచ్చినా కూడా నువ్వు వచ్చి మైక్ ముందు రాజకీయం చేస్తున్నావు అంటే అవును, స్వామివారిని అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనాలతో స్వామివారికి దర్శనం చేపిస్తానని చెప్పి వ్యాపారం చేసిన మహాతల్లివి ఇంతకు మించి బాధ్యతగా ఎక్కడ మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు?
ఎంతటి దౌర్భాగ్యం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు అంటారు మీరు పలానా స్వామివారి విషయంలో లడ్డు విషయంలో రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి పైన, అందుకే ఇలాంటి సంఘటన జరిగిందంట. సిగ్గుండాలి. బాధిత కుటుంబాలు పాపం చేశారా? ఎవరిపైన కక్షని ఎవరిపైన వెళ్ళగెక్కుతున్నారు? బాధిత కుటుంబాలని పరామర్శించాల్సింది పోయి ఆ బాధిత కుటుంబాలు పాపం చేశాయని చెప్తున్నారా మీరు? కనీసం 11 సీట్లు వచ్చినా కూడా జ్ఞానం ఉండాలి కదా, సిగ్గుండాలి కదా, నీతి ఉండాలి కదా. ఈ రోజు జరిగింది ఒక ఇన్సిడెంట్, కానీ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రూయా హాస్పిటల్లో తిరుపతిలో, ఇదే తిరుపతిలో 11 మంది చిన్నారులు చనిపోతే అది ఎవరి వైఫల్యం, ఎవరి నిర్లక్ష్యం? మరి మీ నిర్లక్ష్యమే కదా. దానివల్లే కదా చనిపోయారు 11 మంది చిన్నారులు. డైరెక్ట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేద్దామా? ఎస్, అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. ఇదైనా స్టాంపేడ్ అనేది ఎవరు ఊహించనది. కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, రూయా హాస్పిటల్లో ఇలాంటి ఆక్సిజన్ లేక ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 11 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ రోజు మరి నువ్వు బాధ్యత తీసుకోలేదు కదా రోజా, మీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు కదా. కానీ మీలాగా బాధ్యత తీసుకోలేని ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. బాధ్యత తీసుకుంది. ఈ రోజు జరిగిన సంఘటనకు విచారణ వ్యక్తం చేసింది. వెంటనే బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారికి నష్టపరిహారం చెల్లించి ఎలాగా చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అప్పచెప్పలేం, కనీసం ఆ కుటుంబాలకి అండగా భరోసాగా ఉండి ధైర్యం చెప్పే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆ శవాలతో రాజకీయం చేసుకుంటావా నువ్వు? సిగ్గు లేకుండా. స్వామివారి దర్శనాలను వ్యాపారం చేసి కొండపైన వ్యాపారం చేసిన దానివే నువ్వు. ఎంతకన్నా తెగించగలవు. నీలాంటి దాన్ని పక్క రాష్ట్రం తమిళనాడుకి కాదు, పక్క దేశాలు తరిమి కొడితే రాష్ట్రాలు దేశాలు సుభిక్షంగా ఉంటాయన్నమాట. తిరుపతిలో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇక మీదట కూడా జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలానే ఈరోజు గాయపడ్డ, మరణించిన వాళ్ళ కుటుంబాలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఇంతటి బాధలో ప్రజలు ఉంటే కనీసం విచారం వ్యక్తం చేయకుండా, కనీసం జాలి, దయ, కరుణ ఏవీ లేకుండా ఈ రోజా అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి శవాలు ఎక్కడ కనిపిస్తే, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు శవరాజకీయాలు చేసేయాలి, శవాల మీద పేలాలు ఏరుకోవాలి. అసలు అదేంటో ఈ సైకో ఆనందం ఏంటో వీళ్ళకి. శవాలు మరణించారు అంటే చాలు అసలు ఆనందంతో తాండవిచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. అసలు ఈ రోజు రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా మనుషులు ఇలా కూడా ఉంటారా? కనీసం మానవత్వం అనేదే లేదా? వీళ్ళకి తెలీదా అనిపిస్తుంది. ఏమ్మా రోజా, మర్చిపోయావా? ఇదే నువ్వు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశికి నువ్వెన్ని రోజులు ముందే కొండ మీదకెళ్ళి ఎన్ని వందల మందిని, 200 మందిని తీసి వాళ్ళకి దర్శనాలు అక్రమంగా చేపిస్తూ వాళ్ళ దగ్గర లక్షలకి లక్షలు దండుకున్నావా? మర్చిపోయావా? చెప్పు, గుర్తు చేస్తాం. ఊపిరి లాగమంటావా? నీకంటే బ్రహ్మాండంగా లాగి నీ ముందు పెడతాం, ఈ నోరు మూపిస్తాం. కానీ ఇది సమయం, సందర్భం కాదు. ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది. మీకు ఆ విచక్షణ అనేదే లేదు కాబట్టే జనాలు చీకొట్టి మిమ్మల్ని ఒక మూల కూర్చోపెట్టి 11 సీట్లు కట్టబెట్టారు. అయినా కూడా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికీ ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు మిమ్మల్ని కనీసం రోడ్లలో తిరిగి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా మీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? ఏ రైలు తగలబెట్టే బ్యాచ్ అనుకున్నావా? లేకపోతే ప్రజలకి, ఒక సామాన్య భక్తుడికి, దేవుడికి మధ్య ఎంతో అసలు అందుకోలేనంత దూరం క్రియేట్ చేసిన మీ పార్టీ ఈవోలు అనుకున్నావా? 5,000, 10,000, 25,000, 50,000 టికెట్లు పెట్టేసి సామాన్యుడికి దైవ దర్శనాన్ని దూరం చేసిన బ్యాచ్ అనుకున్నావా? లేకపోతే బాబాయ్ని సైలెంట్ గా గొడ్డలతో లేపేసి మాకేం సంబంధం లేదు,
ఇదంతా పక్క పార్టీ వాళ్ళు చేశారని పక్క పార్టీ వాళ్ళ మీద తోసి బ్యాచ్ అనుకున్నాను. అంతెందుకు, నిన్నటికి మొన్న అభిషేక్ రెడ్డి చచ్చిపోతే మీ పార్టీ నాయకులు ఎవరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏమీ మాట్లాడలేదు? ఎందుకు? మీ పార్టీకి సంబంధించిన విశేషాలనా? ఎందుకమ్మా ఇలాంటి సందర్భాన్ని రాజకీయం చేసి శవరాజకీయాలని చేసి శవాలని పీక్కు తింటారు రాబందుల్లాగా, గద్దల్లాగా? మారండి ఇప్పటికైనా. ప్రభుత్వం పైన బురద చల్లాలి అనుకుంటే మీ పిచ్చితనం, మీ వెర్రితనం. ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ గారు మీలాగా డబ్బుల్ని పోగేసుకోవడానికో డబ్బుల్ని వెనకేసుకోవడానికో వచ్చిన మనిషి కాదు. అపారమైన భక్తి, వినయంతో కూడిన ఒక వ్యక్తి, విలువలతో ఉన్న వ్యక్తి. కాబట్టే ఆయన తాగే వాటర్ బాటిల్ దగ్గర నుంచి, ఆయన కారుకి వాడే పెట్రోల్ దగ్గర నుంచి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు భక్తులతో కూర్చుని వాళ్ళతో చర్చించి అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులని ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని వెరిఫై చేసి క్లియర్ చేసి భక్తులకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయపడుతూ ఒక దర్శనానికి వచ్చిన భక్తుడికి మంచి అనుభూతిని ఇవ్వాలని, దేవుడికి భక్తుడికి మధ్య ఎటువంటి దూరం ఉండకూడదు అని చెప్పి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయిలు దొరికే టీటీడీలో ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా విన్నామా? పరమ పవిత్రమైన టీటీడీలో గంజాయి దొరకడం ఏంటి? లేకపోతే అన్యమత ప్రచారాలు జరగడం ఏంటి? అన్ని మీ ప్రభుత్వంలో జరిగితే ఇప్పుడు ఏ నోరు ఎత్తుకొని వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? విచక్షణతో ప్రవర్తించండి. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ప్రజలకి మనం ఏం చెప్పాలి, ఎలా అండగా ఉండాలి కష్ట సమయాల్లో అనేది తెలుసుకుని మాట్లాడండి, ప్రవర్తించండి. ఇంకా కూడా మీకు బుద్ధి రాకుండా ప్రవర్తిస్తాము అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికే ఒక 11 సీట్లు తెచ్చి మూలను కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా మీరు మారకపోతే కనీసం మీరు రోడ్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అలానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, ప్రజలందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, మనమందరము కూడా మన రాష్ట్రంలో కాలకేయులు, రాబందులు, గద్దలు ఉన్న మనుషుల చుట్టూ బ్రతుకుతున్నాం. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళే కుట్రలు పన్నొచ్చు, వీళ్ళే మనల్ని వీళ్ళే అన్ని చేసేసి ఇబ్బందులు పెట్టి వికృత ఆనందంతో, సైకో ఆనందంతో ఉత్సవాలు చేసుకుంటారు. ఇలాంటి నీచమైన, నికృష్టమైన మనుషుల మధ్య మనం ఉన్నాం. సో మనమే చాలా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఎవరి సేఫ్టీ వాళ్ళది. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి చెప్తున్నాను.